గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్, వీటికి ముఖ్య కారణం ఆఫీస్ రొమాన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇందులో చీటింగ్కి సంబంధించి ఎక్కువ కేసులు కూడా నమోదవుతున్నాయి హైదరాబాద్లో అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి అదేంటో చూద్దాం. నమస్కారం సార్. హలో విరాట్. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అలాగే భార్యాభర్తలు విడిపోవడానికి మేజర్ రీజన్ ఆఫీస్లో జరిగే రొమాన్స్ అని చెప్పేసి బయటకు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఎన్నో కేసులు వాదించారు మీరు, డివోర్స్ కేసెస్. మరి మీరేమంటారు ఈ విషయం గురించి? విరాట్, ఇట్స్ వెరీ సాడ్ టు సే. ఏంటంటే ఇండియా సెకండ్ పొజిషన్లోకి వచ్చేసింది ఆఫీస్ రొమాన్స్లో. అన్ని కంట్రీలను బీట్ చేస్తూ, యూఎస్ని, యూకేని, మిగతా అన్నిటిని బీట్ చేస్తూ ఆఫీస్ రొమాన్స్ చాలా విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి ఏంటంటే మ్యారేజెస్ బ్రేక్ అయ్యే స్టేట్కి వచ్చేసింది. ఒక రీసెంట్ సర్వే ప్రకారం ఏంటంటే హైదరాబాద్లో అలోన్ పర్ డే 250 డైవోర్స్ కేసులు ఫైల్ అవుతున్నాయి. అంటే కోర్టులు కానీ, లేకపోతే మీడియేషన్ సెంటర్స్ కానీ, లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ ఇంత చేసిన తర్వాత కూడా ఏంటంటే 250 కేసులు ఫైల్ అవుతున్నాయి. అంటే ఏంటి? ఇప్పుడు ఒక జనరేషన్లో అంటే ఒక 10 ఇయర్స్ క్రితము ఇంత విపరీతంగా లేదు, ఇంత విచ్చలవిడితనం లేదు విరాట్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర దొరికింది అమ్మాయికైనా అబ్బాయికైనా బయటోడు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటి దగ్గర వండుకున్నది ఎప్పుడు మనకు టేస్ట్ అనిపించదు, అదే హోటల్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. రిలేషన్షిప్లో కూడా ఏంటంటే కంటిన్యూస్గా ఒక రిలేషన్షిప్లో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత బోర్ కొట్టేసి వెరైటీ, లేకపోతే అవతలోడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు తన భార్యతో కాకుండా బయటతో మాట్లాడారు, బయట వాళ్ళతో ఎవరితో మాట్లాడినా స్వీట్గానే మాట్లాడతారు. ఇట్ అప్లైస్ టు ద అదర్ సెక్స్ ఆల్సో. అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా ఏంటంటే పొరుగింటి పుల్లకూర అంటారు కదా. సో ఇప్పుడు అదే ఇదైతే ఉంది. ఏంటంటే ఆఫీసులలో వర్కింగ్ అవర్స్ ఎక్కువసేపు కలిసి ఉండటము, రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది, డెవలప్ అవుతూ ఉంది, కార్డియల్ రిలేషన్షిప్స్ పెరుగుతూ ఉన్నాయి, అండ్ అవి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కిందకి దిగుతూ ఉన్నాయి. ఏంటంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఇప్పుడు భర్తతో షేర్ చేసుకోలేనిది బాయ్ ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు, భార్యతో షేర్ చేసుకుంది గర్ల్ ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని మ్యారేజ్లో కొన్ని సర్టన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ అవి ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లో ఏముండవు. భార్యను పోయి మందు కొట్టమని చెప్పేసి ఫోర్స్ చేయలేడు, లేకపోతే భర్తను పోయి మందు కొట్టమని ఫోర్స్ చేయలేదు, కానీ బాయ్ ఫ్రెండ్ దగ్గర అది చేయొచ్చు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ దగ్గర అది చేయొచ్చు. ఎట్లా అంటే లిబర్టీగా లేకపోతే ఫ్రీగా బ్రతకడానికి అక్కడ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఆఫీసులు అనేవి ఒక 20 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి, మరి అప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కదా. నాకు ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక కేసు చెప్తాను. భార్య పక్కన కూర్చొని భర్త పక్కన పడుకొని బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తూ ఉంది. ఎవరితో చాట్ చేస్తున్నావు అంటే మమ్మీ నెంబర్ 1, మమ్మీ నెంబర్ 2, మమ్మీ నెంబర్ 3 అని చాట్ చేస్తూ ఉంది. ఎవరితో మాట్లాడుతుందంటే మా మమ్మీతో మాట్లాడుతుందని. ఏం మాట్లాడతారు చెప్పండి? చాట్ చేస్తూ ఉంది. చాట్ డిలీట్ చేస్తారు మాట్లాడిన తర్వాత. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా విరాట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఫ్రీ అవుటింగ్ లేదు కదా. పెరిగిపోతున్న టెక్నాలజీ దీనికి రీజన్ అంటారా? పెరిగిపోతున్న టెక్నాలజీ డెఫినెట్గా అంటాను విరాట్. నేను ఏంటంటే ఇప్పుడు వీడియోలు షేర్ చేస్తున్నారు, ఫోటోగ్రాఫ్ షేర్ చేస్తున్నారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఇప్పుడు ఇంతకుముందు అదంతా లేదు కదా. అప్పుడు ఓన్లీ ఫోటోగ్రాఫ్స్, కానీ ఇప్పుడు ఏంటి ఇట్లా క్లిక్లో పోతూ ఉన్నాయి కదా, ఎక్కడెక్కడికో పోతూ ఉన్నాయి కదా. అంటే కొంతమంది సైకాలజిస్టులు భార్యాభర్తల మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటే ఎలాంటి జరగవని కొంతమంది చెప్తా ఉన్నారు. అది కూడా. కానీ ఇప్పుడు అంతా మాట్లాడుకునేంత టైం ఎవరికి ఉంది విరాట్? ఇక్కడ భార్య బిజీ ఉంటుంది ఫోన్లో, భర్త బిజీ ఉంటుండు ఫోన్లో. ఏంటంటే ఆఫీస్లో నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నాను, అమ్మాయి అంటుంది ఆఫీస్ వర్క్ చేస్తున్నాను, అబ్బాయి అంటుండు. మరి ఎవరు ఎంతవరకు నిజం చెప్తున్నారు అనేది ఎట్లా మనం ట్రస్ట్ చేస్తాం చెప్పండి? ఇప్పుడు నెంబర్ ఆఫ్ డైవర్స్ పెరుగుతున్నాయి అంటే ఎందుకు పెరుగుతున్నాయి? ఎంత సార్ అసలు హైదరాబాద్లో డివోర్స్ నెంబర్ ఎంత? ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. మొన్న రీసెంట్గా ఒకటి పేపర్ కటింగ్ వచ్చింది. పర్ మంత్ హైదరాబాద్లో 250 డైవర్స్ ఫైల్ అవుతున్నాయి. 250 డివోర్స్ ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే, ఓన్లీ ఇక్కడే మన దగ్గర, ఇంకా స్టేట్ మొత్తం కాదు, ఓన్లీ ఇక్కడనే. ఏంటంటే ఎందుకు కలిసి ఉండాలి? ఇన్కంపాటబిలిటీ. అంటే ఒక అండర్స్టాండ్ చేసుకునే ఒక వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ దొరకడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ అయిపోయింది విరాట్. ఇప్పుడు ఏంటంటే ఎందుకు కాంప్రమైజ్ కావాలి, నేను ఎందుకు వీనితో అడ్జస్ట్ అయి ఉండాలి, లేకపోతే నేను ఎందుకు ఈమెతోటే ఉండాలి. ఇప్పుడు ఛాలెంజెస్ కూడా అట్లా అయినాయి, డిమాండ్స్ కూడా అట్లా అయిపోయినాయి విరాట్. ఏంటంటే ఇంతకుముందేమో ఏదైనా కూడా అడ్జస్ట్ అయిపోదాము, కాంప్రమైజ్ అయిపోదాము, కలిసి ఉందాంలే అని ఉండేది.
ఇప్పుడు ఎందుకు అవసరమా, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, ఎందుకు కలిసి ఉండాలి, నాకు అవతల వేరే వాళ్ళు రెడీ ఉన్నారు. ఇప్పుడు చేసుకున్న భర్తనే లేకపోతే చేసుకున్న భార్యనే ఫర్ ఎవర్ నీతో ఉండకపోతే, లేకపోతే వీళ్ళిద్దరితోటే నువ్వు మ్యాచ్ కాలేదు, లేకపోతే వీళ్ళిద్దరితోటే నీకు కంపాటబిలిటీ లేనప్పుడు బయటికి పోయి ఇంకోళ్ళు ఎవరో మీకు అడ్జస్ట్ అవుతారని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒకటి పేరెంట్స్ కూడా అట్లనే తయారైనారు. నీకు ఇష్టం లేదా బిడ్డ వచ్చేసేయి, నీకు ఇష్టం లేదా కొడుక ఎందుకుంటావు వచ్చేసేయి, ఇంకొక ఆమెను చూసి చేద్దాము, ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే. ఒక సర్వే రీసెంట్గా ఒక సర్వే వచ్చింది ఏంటంటే నెంబర్ ఆఫ్ కిల్లింగ్స్ అవుతా ఉన్నాయి, అమ్మాయిలను చంపడం కానీ, లేకపోతే అబ్బాయిని ఆనర్ కిల్లింగ్స్ కానీ, లేకపోతే చావు అనేది చాలా సింపుల్ అయిపోయింది. ఎందుకు వదిలించుకుంటే అయిపోతుంది కదా, కేసు మహా అయితే 5 సంవత్సరాలు తిరుగుతాం, 6 సంవత్సరాలు తిరుగుతాం, తర్వాత ఎంతో అంత డబ్బులు ఇచ్చేస్తాము, క్లోజ్ చేసుకుంటాము. ఒక విపరీతమైన మానసిక ధోరణి విరాట్ ఇది. ఏంటంటే ఎందుకు నేను కాంప్రమైజ్ కావాలా, అవసరమా నాకు? ప్లస్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత సింగిల్గా ఉండటం అలవాటు అయిపోయింది. మొన్న బెంగళూరులో ఒక టెక్కి హ్యార్లీ డేవిడ్సన్ వేసుకొని జొమాటోలో ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్నాడు. ఇంకో టెక్కి బెంజ్ కార్ వేసుకొని ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే బోర్డమ్ కిల్ చేయడానికి, నాకు డబ్బులు కాదు ఇక్కడ, ఐ కీప్ టాకింగ్ టు పీపుల్. ర్యాపిడో బైక్ మీద ఎవరో ఒక అమ్మాయో లేకపోతే ఒక అబ్బాయి చెప్తారు, సో దట్ హీ కెన్ గో ఆన్ టాకింగ్. ఇప్పుడు అది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు డబ్బుల గురించి కాదు, ఎవరో కంపెనీ సీఈఓ ఏదో ఎక్కడో కూర్చొని రాత్రి ఏదో మన చాట్ బండి నడుపుతూ ఉన్నాడు. ఏంటంటే బోర్డమ్ కిల్ చేయడానికి. ఇప్పుడు ఒకటి దిగితేనేమో ఇదంతా. ఇప్పుడు అతుల్ సుభాష్దే బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినాము విరాట్ మనము. అతుల్ సుభాష్ ఇంకా కాన్వర్ట్ సిచ్యుయేషన్లో పోయి సూసైడ్ చేసుకున్నాడు, చచ్చిపోయినాడు. నాకు ఈ దేశంలో న్యాయం జరగదని చెప్పేసి నా బొక్కలు కూడా ఎక్కడ మీరు ఇది చేయకండి, గట్టర్లో పడేయండి అని అన్నాడు. ఇప్పుడు అతడి కేసు ఏం జరిగింది, ఒక 1 year లాంగ్ డేట్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 2026 వరకు ఆయన కేసుకి డేట్కి పోస్టింగ్ లేదు. ఏంటంటే ప్రాసిక్యూషన్ ఆఫీసర్ దాంట్లో లీవ్లో ఉన్నాడు, అక్కడ ఎవరు లేరు, ఆఫీసర్ లేరని. అంటే ఏమవుతుంది ఇప్పుడు, ఎందుకు ఇంత పెండెన్సీ కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్? ఇప్పుడు ఇన్ని కేసులు ఎప్పుడు అటెండ్ చేయాలి విరాట్? ఇప్పుడు హెచ్ఆర్సీలో ఇప్పుడు కొత్తగా చైర్పర్సన్ వచ్చినారు, 25లో కంప్లైంట్ చేస్తే అంటున్నారు ఇప్పుడు మేము 23-24 కేసెస్ చూస్తున్నాం, 25 కేసెస్ ఇప్పుడు మేము చూడలేము అని చెప్పేసి. సో పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఏం చేస్తారు, ఫైల్ చేసిన తర్వాత ఇంకా కోర్టులో ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, డేట్స్ వస్తూ ఉన్నాయి, నడవట్లేదు, ఏం చేస్తారు? మాట్లాడుకో, సెటిల్ చేసుకో, కంటెస్టింగ్ డైవర్స్ ఫైల్ చేసినా కూడా దాన్ని మ్యూచువల్ కన్సెంట్ చేసుకోండి, ఎంతో అంత ఇచ్చి మాట్లాడుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటంటే కాంప్రమైజ్ కావాలి లేకపోతే కలిసి ఉండాలి అనేది ఆ థింకింగ్ అనేది పోయింది విరాట్. మీకు ఏంటంటే యాక్సెసిబిలిటీ పెరిగింది, ఈజీ అవైలబిలిటీ దొరికింది, ఈజీగా మీకు అన్నీ అక్రాస్ ద టేబుల్ మీకు అన్నీ దొరుకుతున్నాయి. అమ్మాయిలను బుక్ చేసుకోవాలన్నా, లేకపోతే అబ్బాయిలని ఇది చేయాలన్నా, ఎంగేజ్ చేయాలన్నా, లేకపోతే ఎస్కార్ట్స్ కానీ ఇవన్నీ పెరిగినప్పుడు ఏంటంటే మీకు అది ఎప్పుడైతే స్కేర్సిటీ ఉందో మీరు దాని గురించి కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ మీకు ప్లెంటీ అవైలబిలిటీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆలోచిస్తారు అవన్నీ? ఇప్పుడు మీకు అన్నీ దొరుకుతూ ఉన్నాయి కదా. సో దొరికినప్పుడు ఏంటి, ఎందుకు మేము ఆ బాండ్లో ఫ్యూచర్లో పెళ్ళిళ్ళనే ఉండవంటారా, పెళ్ళిళ్ళు ఉన్నా క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఏదో అంటే సొసైటీ కోసం చేసుకున్నా వీళ్ళ కోసం చేసుకున్నా కూడా కంపాటబిలిటీ అనేది ఉండట్లేదు విరాట్. ఏంటంటే ఆల్రెడీ అబ్బాయి ఆఫీస్లో పనిచేసినా అమ్మాయి ఆఫీస్లో పనిచేసినా కూడా ఏంటంటే ఆల్రెడీ ఎవరినొకరు పెట్టుకొని ఉంటున్నారు. ఏంటంటే సొసైటీ కోసమో లేకపోతే నామకే వాస్తే ఎవరినొకళ్ళని చేసుకోవాలి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటీ, లేకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఏదో నామకే వాస్తు ఉండాలి అంతే. ఇప్పుడు ఇంకొక కల్చర్ స్టార్ట్ అయింది ఏంటంటే కలిసి ఉన్న రోజులు కలిసి ఉందాము, నీ ఖర్చులు చేయి నా ఖర్చులు నాయి, డింగ్స్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. కిడ్స్ ఎందుకు మనకు అవసరం లేదు. ఇప్పుడు ఒక సర్వే, రీసెంట్ సర్వే చెప్తా ఉంది ఏంటంటే కిడ్స్ వద్దు ఏమొద్దు, మనకు పెట్స్ అడాప్ట్ చేసుకుందాము, డాగ్స్ని కానీ క్యాట్స్ని కానీ ఇంకేదన్నా, ఇంకెళ్ళిపోతే మనుషులు ఉంటారు అయితే. అంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్లో ఏంటంటే ఇంకా ఈ అంటే ఇంకా ఇప్పుడు పిల్లలు పుడితేనేమో కొత్త జనరేషన్ వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు పిల్లల్ని ఆపేస్తున్నారు కదా, మేమిద్దరమే కలిసి ఉంటామో ఉండమో మా ఇద్దరికి గ్యారెంటీ లేదు. అట్లాంటప్పుడు మేమిద్దరిని పిల్లల్ని తీసుకొచ్చేసి మేమేం చేయాలా? అసలు మేమిద్దరం మ్యాచ్ అయి ఉంటామో లేకపోతే మేము మా రిలేషన్షిప్ ఎంతకాలం జరుగుతుందో మాకే తెలియనప్పుడు మేము ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి ఎందుకు బర్డెన్ చేయాలా, లేకపోతే వాళ్ళని ఎందుకు సఫర్ చేయించాలి అని చెప్పేసి అదొక కొత్త థాట్ నడుస్తూ ఉంది. సో ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి పోతా ఉంది విరాట్. అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బ్రేక్ అయిన కొద్దీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ మీద నమ్మకం పోయిన కొద్దీ ఏంటంటే ఇవన్నీ విపరీతమైన ధోరణిలో విపరీతమైన ఆలోచన ధోరణి నడుస్తూ ఉంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ విచ్ హ్యాస్ టు బీ అడ్రస్డ్. డెఫినెట్లీ మీరు ఇప్పుడు చెప్పిన సిచ్యువేషన్ చాలా పిటిఫుల్ సార్. అండ్ 100% ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ లైఫ్లో వాళ్ళకి ఏం కావాలి అనేది సరిగ్గా తెలియకపోవడం, అండ్ అలాగే మీరు చెప్పినట్టు ఇంకొక రీజన్ ఆఫీస్ రొమాన్స్లో అయి ఉండొచ్చు, లేదంటే ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్ థింగ్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక డిస్ట్రక్షన్కి కారణం అవుతాయి. అది ప్రతి ఒక్కరికి డిస్ట్రక్షన్ డెఫినెట్గా ఇట్స్ కాజింగ్ అ డిస్ట్రక్షన్ ఓన్లీ, ఇంకా ఇట్స్ నథింగ్ బట్
డెఫినెట్లీ సార్, మీరు చెప్పింది 100% ట్రూ. అండ్ ఇప్పుడు ఎడ్విన్ కేదాసి గారు చెప్పిన విషయాలపై మరి మీరేమంటారు? ఈ ఆఫీస్ రొమాన్స్ గురించి అయ్యుండొచ్చు, డివోర్స్ గురించి అయ్యొచ్చు, మీరేమంటారు? కామెంట్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు